అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవునికి నీకు ఇస్తున్న వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుడు ఈ వాక్యం ద్వారా ఆయన శిష్యులతో చెప్తున్నాడు ఏమంటే, పాములను తేళ్లను తొక్కడానికి మీకు శత్రు బలం అంతటి మీద కూడా అధికారము నేను అనుగ్రహించున్నాను. శత్రువుల్ని త్రొక్కడానికి అధికారము అనుగ్రహించే విషయంలో నేను తప్ప అధికారము ఎవరు కూడా మీకు ఇవ్వలేరు. ఆ అధికారము నా తండ్రి నాకు ఇచ్చాడు, అలాగే ఆ అధికారాన్ని మీకు కూడా నేను ఇస్తున్నా. కాబట్టి మీరేం టెన్షన్ పడే పని లేదు. పాములను తేళ్లను త్రొక్కడానికి శత్రు బలం అంతటి మీద కూడా అధికారం నేను మీకు ఇచ్చాను. ఏది కూడా మీకెంత మాత్రము హాని చేయదు. మీరు నమ్మితే ఖచ్చితంగా ఏది మీకెంత మాత్రం హాని చేయదు. మీరు నమ్మకుండా అవిశ్వాసంగా ఉంటే, మీరు వాటిని చూసి భయపడితే ఖచ్చితంగా హాని జరగచ్చు ఒకవేళ. అలా అని చెప్పి వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు యేసు ప్రభు పూర్తిగా ఆయన శిష్యులందరికీ కూడా పాముల మీద తేళ్ళ మీద, పాముల తేళ్ల వంటి దయ్యాల మీద కూడా అధికారం ఇచ్చాడనమాట. కానీ ముఖ్యంగా మన శత్రువు ఎవరు అంటే సైతాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సైతాను మీద కూడా దేవుడు మనకు అధికారం అనుగ్రహించాడు. మీకు తెలుసా, వాని మీద కూడా మనకు అధికారం ఉంది కాబట్టి, వాడు కూడా మనల్ని ఏమీ చేయలేడు కాబట్టి, అందుకే వాడు తెలివిగా ఏం చేస్తాడంటే మనల్ని భయపెడుతూ ఉంటాడు, మనల్ని అవిశ్వాసానికి గురి చేస్తూ ఉంటాడు, మనలో డౌట్లు పుట్టిస్తూ ఉంటాడు. ఎందుకు అంటే వాడు మనల్ని ఏం చేయలేడు. ఇప్పుడు దేవుడు ఇచ్చిన అధికారాన్ని మనం గుర్తుపట్టామంటే కరెక్టే, దేవుడు నాకు అధికారం ఇచ్చాడు కాబట్టి ఈ దురాత్మలంతా ఏం చేయి, సైతాన్ కూడా ఏం చేయలేడు అని చెప్పి మనం గుర్తుపట్టి నిజమే అని చెప్పి ఆ అధికారంలోకి మనం వచ్చేస్తున్నామంటే పూర్తిగా సైతాన్ కూడా ఏం చేయలేడు. మళ్ళీ వాడి తర్వాత నిన్ను చూసి భయపడుతూ ఉంటాడు. అందుకే వాడు తెలివిగా ఏదో ఒక పాపంలో నిన్ను ఇరికిస్తూ ఉంటాడు, ఏదో ఒక పాపంలో పడేస్తూ ఉంటాడు, నీలో అపరాధ భావం వచ్చేలా చేస్తూ ఉంటాడు. అందుకే నువ్వు దేనికి లొంగలేదనుకో ఏదో ఒకటి చేస్తాడు. నువ్వు ఈ దేంట్లో అయితే బలహీనపడతావో, దేంట్లో అయితే వీక్గా ఉన్నావో వానికి తెలుస్తాయి. వాడు చూస్తాడన్నీ. అప్పుడు దాంట్లో పడేస్తా అంటాడు నేను, ఆ అపరాధంలో పడేస్తూ. అప్పుడు వాడు చెప్తాడు ఏమంటే, నువ్వు పాపం చేసినావు, తప్పు చేసినావు కాబట్టి దేవుని ప్రార్థన వినడు. దేవునికి అధికారం ఇచ్చినాడులే, సరే కరెక్టే, కానీ నువ్వు చేసిన తప్పు వల్ల, పాపం వల్ల దేవునికి దూరం అవుతున్నావు కాబట్టి అధికారము నువ్వు కోల్పోయినావు, అధికారం నీకు ఇంకా లేదు అని చెప్తాడు. చూసారా? అందుకే జాగ్రత్తగా ఉండాలి వాంతో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఈ సూచక్రియలు ఏవనగా, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. చూడండి, మనం నమ్మితే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఏం అధికారం ఇచ్చాడంటే, సైతాను గాడు వాని బ్యాచ్ మీద అందరి మీద కూడా దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఆ దురాత్మల సమూహాన్ని చితకద్రొక్కడానికి, నలగద్రొక్కడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. అలానే మనం నమ్మితే, దేవుణ్ణి నమ్మితే, దేవుని పైన పూర్తిగా ఆనుకుంటే అప్పుడు మనము ఈ సూచక్రియలు మన వల్ల కనబడతాయి. ఖచ్చితంగా ఏం చేస్తామంటే, యేసయ్య నామములో మనం దయ్యాలను వెలగొడతాం, క్రొత్త భాషలు కూడా మాట్లాడతాం, పాములను ఎత్తిపట్టుకుంటాం, మరణకరమైనది ఏది తాగినా కూడా మనకు హాని చేయదు, హాని జరగదు. రోగుల మీద మనం చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకుంటారు, తెలుసా? కాబట్టి దేవుడు నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని మనం గుర్తుపట్టాలి, తెలుసా? దురాత్మల సమూహంపై, సైతాను మీద నీకు అధికారం ఉంది. పాపము నీపైన ప్రభుత్వం చేయదు, కానీ నువ్వు దానికి అవకాశం ఇస్తే, దానికి సంధిస్తేనే అది నీ మీదకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు దేవుని రక్తం చేత కడగబడ్డావు, దేవుని చేతుల కిందకు వచ్చేసావు, దేవుని శరీరమును రక్తమును తీసుకుంటున్నావు. కాబట్టి పాపం నీ మీద ప్రభుత్వం చేయదు, ఆ పాపానికి నీపైన ప్రభుత్వం లేదు. కానీ నువ్వు ఆ పాపానికి లోబడకూడదు, లొంగకూడదు. అప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని నువ్వు జయిస్తావు. సైతాన్ గాడు కూడా అప్పుడు నీ కాళ్ళు పట్టుకుంటాడు, తెలుసా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఏ వయసు అని తేడా లేదు. మీరు ఒకవేళ యవనస్తులు కావచ్చు,
ఒకవేళ మధ్య వయస్కులు కావచ్చు, లేకపోతే వృద్ధులు కావచ్చు, ఎవరైనా సరే అందరికీ కూడా దేవుడు అధికారం ఇచ్చాడు, సమానంగానే ఇచ్చాడు. ఒక్కొరికి ఒక్కో టైపుగా ఏమీ ఇవ్వలేదు, అందరికీ సమానంగా అధికారం ఇచ్చాడు. కానీ అధికారాన్ని మీరు గుర్తుపట్టాలి. అధికారం నాకు ఇచ్చాడు దేవుడిని తెలుసుకోవాలి, ఆలోచన చేయాలి. అప్పుడు పాపానికి లోబడకుండా జాగ్రత్త పడాలి, అపవాదికి లోబడకుండా వాడి ఆలోచనలకు లొంగిపోకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు నాకు అధికారం ఇచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపట్టండి, దేవుడు మనకు అధికారం ఇచ్చాడు పాముల వంటి, తేళ్ల వంటి దురాత్మల సమూహాన్ని త్రొక్కడానికి. ప్రైజ్ ది లార్డ్. వాటి బలం అంతటి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడు. అంటే వాటి బలం అంతటి మీద కూడా మనకు అధికారం ఇచ్చాడంటే వాటికంటే బలమును, ఎక్కువ బలాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. వాటి బలం కూడా మన ముందర చిన్నదే కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను బట్టి ఆలోచించండి. దేవుడు మనకు సైతాను మీద, అలాగే మన బ్యాచ్ ఉన్నారు కదా, వారందరి మీద కూడా మనకు అధికారం అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రెండు తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతోను మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, శత్రువుల మీద, శత్రు బలం అంతటి మీద కూడా మాకు అధికారం అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దేవ, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ అధికారాన్ని ఇచ్చారు, దాన్ని బట్టి కృతజ్ఞతలు. దేవ, ఈ అధికారం నేను మీకు ఇచ్చాను కాబట్టి ఈ అధికారాన్ని మీరు గుర్తుపట్టండి మాకు తెలియజేసినందుకు, జ్ఞాపకం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ అధికారమును మా మీద స్థిరపరచండి, మాలో స్థిరపరచండి. ఈ అధికారాన్ని ప్రతి క్షణము కూడా మేము జ్ఞాపకం చేసుకుంటూ పాపానికి లోబడకుండా, పాపం చేయకుండా, పాపపు తలంతులు మేము చేయకుండా దేవా మాకు సహాయం చేయండి. అపవాది కలిగించే అయినా అపరార్థాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా మేము లెక్క చేయకుండా మీ రక్తము చేత కడగబడి తండ్రి ప్రతి నిత్యము కూడా యేసయ్య మా పాపాలను ఒప్పుకుంటూ మీ రక్తంలో కడిగేసుకుంటూ జాగ్రత్త పడడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన అధికారాన్ని మేము దుర్వినియోగం చేయకుండా అధికారాన్ని పట్టుకొని ఆయన ప్రభా అపవాదితో పోరాడడానికి, అపవాదిని జయించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి మీ బిడ్డలుగా ఆయన ప్రభా. పాములను, తేళ్లను మేము త్రొక్కడానికి శత్రు బలం అంతటి మీద మాకు అధికారం ఇచ్చారు కాబట్టి ఏది కూడా మీకు ఎంత మాత్రం హాని చేయదని చెప్పు. అందుని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సహాయం చేయమని, కృపనందించమని. దేవ, ఈ విషయం ఎంతమంది అయితే ఇప్పుడు అవును కరెక్టా అని చెప్పి తెలుసుకున్నారు, ఎంతమంది అయితే తెలియకుండా వాళ్ళు ఏమోలే అన్నట్టుగా సైలెంట్గా ఉండిపోయిన వారు ఉన్నారు, వారందరికీ కూడా తెలియజేసినందుకు కృతజ్ఞతలు. ఇప్పటికైనా తెలియని వాళ్ళందరూ ఈ మాటలు తెలుసుకొని దేవుడు నాకు ఈ అధికారం ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభు ముందుకు లేచి అపవాదితో పోరాడడానికి కృపనందించమని, మరొకసారి మీ బలమును, శక్తిని, కృపను మా అందరితో ఉంచమని, మాకు ఇవ్వమని, సహాయం ఇచ్చేయమని, మీ ప్రభావంతో నింపమని. ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు, వింటున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.